వాళ్ళ ప్రాజ్యం వస్తేనే కరువు వస్తుంది. ఇది ఎందుకు రైతులు రేవంత్ రెడ్డి జూటాకోర్ సర్కార్ అంటూ కూడా ఒక వార్తని తీసుకొచ్చింది. రుణమాఫీపై తూచ్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్కార్ ప్రకటన, అనుమానాలు రేకెత్తించేలా జూపల్లి వ్యాఖ్యలు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటుందని తెలియదు. గాంధీ భవన్లో మీడియాతో మంత్రి జూపల్లి. ఇప్పటికే నిరుద్యోగ వృత్తిపై బట్టి 4 మడత, ఇప్పుడు మరో హామీకి కాంగ్రెస్ సర్కార్ బాయ్ బాయ్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రుణమాఫీ గురించి మాట్లాడతారంట. ఇంకెన్నిసార్లు మోసపోతారన్నా మేము చేసేలా. ఒకసారి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కోటేసిర్రు, ఇక నెత్తిన టోప్ పెట్టుకురు, పంట నష్టాలు పోతూ ఉన్నారు, అక్కడ నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు. మరి ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వేస్తారంట. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎలక్షన్ లేవు కదా, మళ్ళీ ఎప్పుడు మాట్లాడతారు అంటే ఇవి రైతు రుణమాఫీ గురించి మళ్ళా 2028 డిసెంబర్ నవంబర్లో మాట్లాడతారు. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ వస్తాయి కదా, ఇంకా తర్వాత ఇప్పుడు ఎంపీ తర్వాత ఎలక్షన్ లేవు. కార్పొరేటర్ ఉన్నా ఇక్కడ రుణమాఫీ అవసరం లేదు, మనకి కార్పొరేటర్ ఉన్నా రుణమాఫీ అవసరం లేనటువంటి పరిస్థితి కదా. మరి ఏం చేయొచ్చు దీని మీద? ఆల్రెడీ నిరుద్యోగ భృతి మీద ఇస్తామని చెప్పి తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడి మేమెప్పుడు అన్నామన్నందుకే ఆయనకు పెద్ద ఎదురు దెబ్బ తాకింది. మరి ఈసారి జూపల్లి కృష్ణారావు గారు కూడా సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా, మరో ఎన్నికల హామీపై రేవంత్ సర్కార్ చేతులు ఎత్తబోతున్నదా? రైతు రుణమాఫీ అమలు చేయలేమని ప్రకటించనున్నదా? ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రకటన చేయనున్నదా? మంగళవారం గాంధీ భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వాక్యాలు అలాంటి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవేనని, కానీ రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంటుందని తెలియదని వ్యాఖ్యానించారు. రుణమాఫీపై మీడియా ప్రశ్నించగా రామాయణం అంతా విని రాముడికి సిద్ధమవుతున్నట్టుగా వివరంగా. రైతు రుణమాఫీపై చేతులు ఎత్తేయబోతుందా అంటే చేతులు ఎత్తేసినట్టుగా ఇప్పుడు మనం ఏం చేసలేని పరిస్థితి. ఎందుకంటే ఒకసారి వాళ్ళకి అధికారం ఇచ్చినాం, 5 సంవత్సరాలు భరించాల్సిందే. మనం భరించకుండా ఇప్పుడు తొత్తుతున్నాం అనుకో, అక్రమ కేసులు అయితే, అరెస్టులు అయితే, దాడులు అయితే మరి జాగ్రత్త. ఎవరన్నా ప్రశ్నించేటోళ్ళు ఉంటే జాగ్రత్త ఉండి ప్రశ్నించారు. వాళ్ళు అసలే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఎమర్జెన్సీ పీరియడ్ అన్నారు అనుకో, మన అందరం తీసుకుపోయి లోపలేసి కొడతారు వాళ్ళు. ఇది రైతులారా గమనించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో 6 గ్యారెంటీలు అమలు అవుతాయని కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. కానీ 6 గ్యారెంటీలు కాస్త అభయాసం కిందకి పోయింది, 5వ గ్యారెంటీలకు వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఇక్కడ 6 గ్యారెంటీలు వస్తాయంట. 6 గ్యారెంటీల రైతు రుణమాఫీ ఉడక ఎత్తేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఓ వార్త వచ్చింది. దొంగలకు గేట్లు తీసుడేంది, మాలాంటోలు కార్యకర్తలు చచ్చిపోతారు. రేవంత్ నిలదీసిన కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి. సర్వేల ఆధారంగా టికెట్ ఇచ్చామన్న రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ నిన్న మల్కాజిగిరి మన చేవెళ్ళకు సంబంధించినటువంటి ఏదో మీటింగ్ ఉన్నదో ఆ మీటింగ్లో కేఎల్ఆర్ మహేశ్వరం నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి దొంగలకు గేట్లు తీసుడేంది అంటే, ఇన్ని రోజులు అధికార పక్షంలో ఉండి ప్రతిపక్షం మీద నోటితో వచ్చినట్టు, నోటితో కాదన్నా అడ్డగోలే తిట్టిరు. రేవంత్ రెడ్డిని తిట్టిరు, అందరిని తిట్టిరు. అంతో ఇంత తక్కువ తిట్టించుకున్నదంటే వీళ్ళే, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేవంత్ రెడ్డిని అయితే పొల్లు తిట్టిరు. మళ్ళీ వాళ్ళకి కండువాలు కప్పి వాళ్ళకి టికెట్లు ఇచ్చి, మాలాంటోళ్ళు కార్యకర్తలు చచ్చిపోతారు. దొంగలు వస్తే మాలాంటోళ్ళ మీద పెత్తనం చేస్తే మాలాంటి నిజాయితీ గల అటువంటి కార్యకర్తలు చచ్చిపోతారని లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సర్వేల ఆధారంగా టికెట్ ఇచ్చామన్నారు రేవంత్. ఏ సర్వే చేయించారు? వాళ్ళు వచ్చింది నిన్నమన్న బీఆర్ఎస్ నుంచి. అంతకుముందే సర్వే చేయించి పెట్టుకున్నావా? లేకపోతే వీళ్ళు వచ్చినాక సర్వే చేసినా? వాళ్ళు వచ్చినాక ఎన్ని రోజులకు టికెట్లు కన్ఫర్మ్ చేశారు? 2 రోజులకు. 2 రోజుల్లో సర్వే పూర్తయిపోయిందా? చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ఒక రోజులో సర్వే పూర్తయిపోయి రంజిత్ రెడ్డి పేరు వచ్చింది. రంజిత్ రెడ్డి మీరే అంటారు కోడిగుడ్ల స్కామ్ చేసిండు, దొంగ లంగా అని. మరి ఇప్పుడు సర్వేల ఆధారంగా ఎట్లా వచ్చినాయి మరి నాకు అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి